హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటాము. ముఖ్యంగా మనకు నేటి నుంచి మే 20వ తేదీ వరకు వర్షాలు మనకు పడే అవకాశాలు ఉన్నాయి. అవి వచ్చేసి మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ ప్రాంతాలు అనే సమాచారం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటాము. అదేవిధంగా మనకు నైరుతి ఋతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ఏ తేదీన తాకే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారం కూడా తెలుసుకుంటాము. అదేవిధంగా మనకు ఈ నెల చివరిలో అంటే మనకు మే 23 నుంచి 24, 25 ఆ తేదీలలో మనకు ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది. దానికి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, దాని రూట్ ఏ విధంగా ఉంటుంది అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా సమాచారంలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నైరుతి ఋతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తీరాన్ని ఎప్పుడు తాకే అవకాశాలు ఉన్నాయో ఫస్ట్ గమనిద్దాము. ఇక్కడ గమనించినట్లయితే మనకి యాక్చువల్గా ఇక్కడ శ్రీలంకకు వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు శ్రీలంకకు వచ్చేసి మే 26వ తేదీ తీరాన్ని తాకే యాక్చువల్గా తాకాల్సింది. కానీ ఈసారి మే 15వ తేదీ తీరాన్ని తాకడం అయితే జరిగింది. వారం ముందే మనకు తీరాన్ని తాకడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు తాకే అవకాశం ఉంది యాక్చువల్గా అయితే జూన్ 5వ తేదీ తీరాన్ని తాకాలన్నమాట. కానీ మనకు ఈసారి ముందుగానే తాకే అవకాశాలు ఉన్నాయి. మే 26, 27 తేదీల్లో మన ఆంధ్ర తీరాన్ని ఈ నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక 4-5 రోజుల తర్వాత తెలంగాణ తీరాన్ని తాకే అవకాశం ఉంది. అంటే ఈ నెల చివరిలోగా, మే చివరిలోగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తీరాన్ని ఈ నైరుతి ఋతుపవనాలు అనేది ఈ రెండు రాష్ట్రాలలో విస్తరించే అవకాశాలు చాలా కనిపిస్తుంది అనమాట. ఈ మే నెల చివరిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తున్నాయి. దానికి కారణం చేత మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెల చివరిలో ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. దాని గురించి కూడా తెలుసుకుందాము. ఇంకొక విషయం ఏంటంటే మనకు జూన్ నెలలో మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా జూలై నెలలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో కాస్త తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు మనకు చూపిస్తుంది. అదేవిధంగా ఆగస్టులో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. వచ్చేసి ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ గురించి తెలుసుకుందాము. మనము మే 13, 14, 15 తేదీలు 16 తేదీల వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇప్పుడు వచ్చేసి నేడు మే 17వ తేదీ కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 18, 19, 20 తేదీలలో కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసం అని ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడి ఉంది అనుకున్నాం. దాని కారణం చేత మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ వర్షాల తీవ్రత ఈరోజు మనకు మధ్యాహ్నము ఇక్కడ విజయవాడ కాదు, విశాఖపట్నము, విజయనగరం ఆ పరిసర ప్రాంతంలో మధ్యాహ్నం సమయంలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు సాయంత్రానికి మనకు రాయలసీమలో మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకు రానున్న 3 రోజుల పాటు వర్షాలు ఏ విధంగా ఉంటాయో గమనిద్దాం. అంటే నేటి నుంచి మనకు మే 17, 18, 19, 20 తేదీలలో మనకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అని గమనిద్దాం. కొన్ని ప్రాంతాలలో అయితే మోస్తారు వర్షాలు, మరికొన్ని ప్రాంతాలలో అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ గమనించినట్లయితే ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతంలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ గూడూరు కావచ్చు, వెంకటగిరి, రాజంపేట, రాయచోటి, కదిరి, పుట్టపర్తి, ధర్మవరము, అనంతపురము, తాడిపత్రి, గుత్తి, డోన్, ఎమ్మిగనూరు, ఆదోని, బళ్ళారి ఆ ప్రాంతంలో కూడా మంచి వర్షాలు ఉన్నాయి. అదేవిధంగా మంత్రాలయము, కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్ కర్నూలు, అదేవిధంగా ఇక్కడ తాండూరు, వికారాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జహీరాబాద్, అదేవిధంగా మనకు కామారెడ్డి, నిజామాబాద్, బైన్సా, నిర్మల్, ఆదిలాబాద్, కోట్లూరు, జగిత్యాల్, సిద్దిపేట, వేములవాడ, జన్గాన్ ఈ పరిసర ప్రాంతంలో ఇప్పుడు చెప్పుకున్న ఈ పరిసర ప్రాంతంలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు నేటి నుంచి కనిపిస్తుంది. నేటి నుంచి మనకు మే 20 తేదీ వరకు ఈ పరిసర ప్రాంతంలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక కాస్త అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ముఖ్యంగా ఇక్కడ
తిరుపతి, నెల్లూరు ఆ పరిసర ప్రాంతంలో కాస్త వర్షాలు తక్కువగానే ఉంటాయి. మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇక్కడ ముఖ్యంగా మచిలీపట్నం, తెనాలి, బాపట్ల, అద్దంకి, చీరాల ఈ పరిసర ప్రాంతంలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకాస్త పైకెళ్తే ఇటువైపు ఇక్కడ విశాఖపట్నము, అదేవిధంగా కాకినాడ, పిఠాపురము, యలమంచిలి, తగర వలస, శ్రీకాకుళము, టెక్కిలి, పలస, ఇచ్చాపురం ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మిగతా ప్రాంతంలో లోపలగిన వెళ్తే ఇక్కడ గమనించినట్లయితే ఈ బెల్ట్లో మనకు మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు. ఆ ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ భద్రాచలం కావచ్చు, మినుగురు కావచ్చు, అదేవిధంగా పాడేరు, అరకు వ్యాలీ, పర్వతీపురము, అన్నవరము, తుని, రాజమహేంద్రవరము, జగ్గారెడ్డిగూడెము, కొత్తగూడెము, ఖమ్మము, కోదడ, మహబూబ్ నగరు, భద్రాచలము, మినుగురు, ఏలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ళ, మాచర్ల, అదేవిధంగా అద్దంకి, మార్కాపురము, గిద్దలూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, కనిగిరి, కందుకూరు, కావలి ఈ పరిసర ప్రాంతంలో మనం ఇప్పుడు చెప్పుకున్న పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలకి అక్కడ పరిమితమైంది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఈ ప్రాంతాలలో ఉంది. కనుక ఇప్పుడు చెప్పుకున్న ఈ ప్రాంతాలలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో కాస్త అప్రమత్తంగా ఉండడానికి ట్రై చేయండి. ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. మనకు ఇంకా ఈ నెల చివరి వరకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉంది. రైతుల్లో వచ్చేసి మీ పంటలు ఏమున్నా కూడా కాస్త ప్లాన్ చేసుకొని వేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రాగల 3-4 రోజుల పాటు అయితే మంచి వర్షాలు చూసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న కంటెంట్. మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. తప్పకుండా కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నా మాటలు కాస్త తడబడినట్టు ఉండొచ్చు, ఎందుకంటే కెమెరా ముందు ఇదే సెకండ్ టైం రావడము. కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఇంకా నేను కాస్త మెరుగుపరుచుకుంటాను. ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్కి అయితే నేను రిప్లై ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.